హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్ ఆకిల్లా. వచ్చేసింది మూడో వారం కూడా వచ్చేసింది. బిగ్ బాస్ మనం రివ్యూ స్టార్ట్ చేయాల్సిన టైం ఆసన్నమైంది. ఈ మూడో వారంలో మనకి బాగా కావాల్సిన ఇష్టమైన వ్యక్తి ఎలిమినేట్ అవ్వడంతో కొంచెం ఆహ్లాదకరంగా మారింది అని అనుకున్నాను. వీడియో కొంచెం వన్ డే డిలే వచ్చుండొచ్చు, బట్ ఎనీవే వీడియోలో మాత్రం కంటెంట్ ఎదిరిపోద్ది. వెరీ షార్టెస్ట్ వీడియో ఇస్తా, 10 minutes లోపు మొత్తం ఒకటేస్తా. విసుగు వచ్చేసింది మనుషుల మీద, ఎలాంటి వాళ్ళ మీద అనేది కేవలం ఈ వీడియోలో ఫోకస్ చేద్దాం. వాళ్ళని మాత్రమే ఫోకస్ చేసి మాట్లాడదాం. ఎవరా వ్యక్తులు అని అంటే ముఖ్యంగా వచ్చే పేరు రీతూ చౌదరి. ఏమన్నానా అంటే చాలా వరస్ట్ బిహేవియర్ నాకు అనిపించింది. ఎందుకనంటే బయట ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ లోపల ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే లిటరల్లీ ఎందుకు అసలు మనిషి డబుల్ గేమ్ ఆడుతుందనే ఫీలింగ్ వచ్చింది. అంటే అవసరానికి మనిషిని వాడుకుని అవసరానికి తగ్గట్టుగా తన పని అయిపోయిన తర్వాత యూజ్ అండ్ త్రో టైప్ అనమాట. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా తన వల్ల ఆల్మోస్ట్ హౌస్లో 2-3 గేమ్ అనేది తన వల్ల పూర్తిగా నాశనం అయిపోతుంది అని ఒక ఫీల్ వచ్చింది. వీక్ అంతా కూడా ఒక రకమైన ఫేక్ మనిషిలా అనిపించింది. ఎందుకు అని అంటే అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేసుకోవడం, అనవసరంగా పక్క వాళ్ళ విషయాలు ఇన్ ద సెన్స్ తన దూరుతుందని కాదు, ఫేక్గా నటించడం, ఫేక్గా ఏడవడం, ప్రతిదానికి దొంగ ఏడుపులు ఏడవడం. అంటే అది జెన్యున్గానే ఏడ్చిందేమో నాకు తెలియదు, బట్ చూడడానికి మాత్రం నాకు అనిపిస్తుంది దొంగ ఏడుపులని ఏడుస్తుందనే అనిపించింది. అండ్ మన హరీష్ గారు, ఆయన మెంటాలిటీ ఏంటో, ఆయన విధానాలు ఏంటో, ఆయన నడవడికలు ఏంటో అసలు మినిమం కూడా నాకు అర్థం కావట్లా. ఒకరోజు నవ్వుతాడు, ఒకరోజు ఏడుస్తాడు, ఒకరోజేమో ఏడవడం కాదు ఏడిపిస్తాడు, ఇంకో రోజేమో మేము మీకు బానిసలు కాదు అంటాడు. అతను ఇంకా ఓనర్లోనే ట్రీట్ అవుతున్నాడేమో అనేది నా ఫీలింగ్. ఓనర్ అనే పొజిషన్లోనే ఉన్నాడు అనుకుంటున్నాడేమో, మరి ఏంటో తెలీదు. హౌస్ కుక్ తను కుక్ కింద అయిన తర్వాత ఎంత దారుణమైన నెగిటివిటీ వస్తుంది అని అంటే, తనకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రతి చిన్న విషయానికి, ప్రతి అడ్డమైన విషయానికి గొడవ పడడం, ప్రతి అడ్డమైన విషయానికి వాయిస్ రేస్ చేయడం చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అంటే కొంతమందిని పర్టికులర్గా మనం చూస్తే ఈ పర్సన్ వల్ల గొడవ స్టార్ట్ అవుద్ది, ఈ పర్సన్ వల్ల ఇరిటేషన్ వస్తుంది, ఈ పర్సన్ వల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అనుకుంటాం కదా. అలా అనుకునే వాళ్ళలో ముఖ్యంగా నాకు ఈ వీక్లో అనిపించిన క్యాండిడేట్స్ రీతూ చౌదరి అండ్ హరీష్ గారు. వీళ్ళిద్దరి వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది. రీతూ అయితే లిటరల్లీ నాకు తెలిసి తనుజా గేమ్ కూడా చెడదొబ్బేస్తుందేమో ఫ్యూచర్లో అనిపిస్తుంది, బట్ ఉంటుందో ఉండదో సెకండరీ, బట్ అనిపిస్తుంది. ఎనీవే ప్రియా గారు ఎలిమినేషన్ అయ్యారు. నేను ఇది రికార్డ్ చేసే టైంకి ఆవిడ ఎలిమినేషన్ అయిపోయారు కాబట్టి ముందుగానే రివీల్ చేస్తున్నా. ఎలిమినేషన్ అవ్వడం వల్ల నాకైతే కొంచెం హమ్మయ్య అనిపించింది. ఎందుకు అనంటే శ్రీజ, ప్రియా, కళ్యాణ్, డేమాన్ పర్లేదు. వీళ్ళ ముగ్గురు కళ్యాణ్, శ్రీజ అండ్ ప్రియా, వీళ్ళ ముగ్గురు కొంచెం ఓవర్గా ఉన్నారనే ఫీలింగ్. కళ్యాణ్ అయినా కళ్యాణ్ గేమ్ ఆడడం అనేసి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి హగ్గులు ఇచ్చుకోవడాలు, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఓదార్చడాలు, వాళ్ళు ఎవరైనా ఏడుతున్నారు అనేసరికి తగుదనమ్మా అంటూ 2 నిమిషాలు వాళ్ళ ముందు 2 నిమిషాలు ఉండి వాళ్ళని ఓదార్చడాలు ఇవే సరిపోతున్నాయి. అతనికి గేమ్ ఆడుతున్నాడు అనే ధ్యాసలో అయితే నేను లేను. సో తన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఏం మాట్లాడినా సరే ఈ వీక్లో ఏం జరుగుద్దో చూద్దాం. నామినేషన్స్ మాత్రం గట్టిగా ఫైర్లో జరుగుతున్నాయి, చూడాలి, ఎపిసోడ్స్ మొదలు పెట్టాలి. అండ్ శ్రీజ, నేను నిజం చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయాలి శ్రీజ నుంచి. లాస్ట్ వీక్ ఏదైతే నాగార్జున గారి ముందు తుత్తు నాగార్జున గారు అన్నారో, దాని తర్వాత వీక్ అంటే ఈ వీకే కదా, ఈ వీక్లో చాలా 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 తగ్గింది శ్రీజ చాలా చోట్ల. ఎందుకు అని అంటే అడ్డమైన విషయాల్లో దూరలేదు, అట్ ద సేమ్ టైం దూరలేదు ఇన్ ద సెన్స్ పూర్తిగా అని కాదు, కొంచెం దూరపోయినా తగ్గింది బాగా. ఎనీవే మార్పు అయితే మొదలైంది. అది వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ నేను అనుకున్నాను శ్రీజ ఇంట్లోనే ఇలా ఉందేమో, గందరగోళం కింద ఇలా ఇరిటేషన్ తెప్పిస్తుందేమో అని అనుకున్నా. బట్ ట్రస్ట్ మీ, తను బయట కూడా ఇలానే ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అని అంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి తన ఓల్డ్ రీల్స్ చూడడం మొదలుపెట్టా అనమాట.
లిటరల్లీ రీల్స్ చూస్తుంటే నాకు అనిపించింది, ఒడి అమ్మ కావాలా ఇదేం ఇరిటేషన్ రా బాబు. ఆ రీల్స్ చూస్తుంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే బిగ్ బాస్కి రాకముందే ఆ రీల్స్లోనే అంత ఇరిటేషన్ తెప్పించిన అమ్మాయి హౌస్లో కూడా అలాగే ఉంది. అంటే తన వే ఆఫ్ నేచరే అలా ఉంది. సో మనం ఏం చేయలేం. బట్ అది తగ్గితే చాలా చాలా ప్లస్ అవుతుంది తనకి. నామినేషన్స్లో కూడా వస్తుందో రాదో చూద్దాం. అండ్ సుమన్ శెట్టి గారు, నిజం చెప్పాలంటే సుమన్ శెట్టి గారికి చాలా ఫాలోయింగ్ వచ్చేసింది బయట. కానీ వాస్తవం చెప్పాలి అని అంటే ఆయన గేమ్ పరంగా కానీ, స్టాండ్ తీసుకునే విధానంగా కానీ, గేమ్లో ఆయన చూపించే పవర్ కానీ నాకు ఎక్కడ కనిపించట్లా. ఎందుకు అని అంటే కామెడీ పరంగా ఆయన మంచిగా ఉండాలనే ఒక పాయింట్లోనే ఉండిపోతున్నాడు తప్పితే ఆయనకి ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే ఒక విధానంలో క్లారిటీ లేదు అనేది ఒక నా ఫీలింగ్. సో ఇది ముందు ముందు చాలా నెగిటివ్ అవ్వచ్చు. నాకు తెలిసి ఆయన గేమ్ పరంగా స్టాండ్ తీసుకుని ఒకళ్ళ గురించి అని కానీ, లేదా తన గురించి తనే స్టాండ్ తీసుకుని నిలబడితే తను చాలా ముందుకెళ్తాడు. అండ్ ఇమాన్యుయల్ ఈ వీక్ కెప్టెన్సీ అయ్యాడు. తర్వాత ఈ సండే మొన్న సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశాడు. కోర్స్ తను ఎప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. కాకపోతే నేను అనేది ఏంటి అని అంటే ఇమాన్యుయల్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది, తను ఎలాగైనా సరే ఒక కొత్త ఇమాన్యుయల్ని బయటికి తీయాలి. తను ఎలా ఉంటాడో అలాగే ఉంటే దొబ్బదు, వెళ్ళే కొద్దీ ఇంకొంచెం మారాలి. మారితే చాలా బెస్ట్ అవుతుంది. భరణి గారు చాలా సైలెంట్గానే ఉంటున్నాడు. నాకు తెలిసి ఆయన ఫేక్ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఫేక్ కాదేమో. బయట క్యారెక్టర్లో విలనేమో, కానీ పర్సనల్గా ఆయన అలాగే ఉంటాడేమో అనే డౌట్ వచ్చింది. ఎందుకు అని అంటే ఒకటితో కాకపోతే ఇంకొకటితో ఆయన ఆల్మోస్ట్ 3 వారాలు అవుతుంది. 3 వారాల్లో కూడా ఆయన ఇంకా అలాగే ఉంటున్నాడు అని అంటే వే ఆఫ్ నేచరే అంత. ఎందుకంటే ఫస్ట్ డే మేనేజ్ చేయగలరు, సెకండ్ డే మేనేజ్ చేయగలరు, మహా అయితే 1 వీక్ లేదా 2 వీక్స్ మేనేజ్ చేయగలరు. 3 వీక్స్ కూడా అదే నేచర్లో ఉన్నారు అని అంటే మనిషి బిహేవియరే అంత. మరి చూద్దాం ముందెళ్ళే కొద్దీ ఏం జరుగుద్దో. సంజన గారు ఆవిడ వల్లే హౌస్లో గొడవలు జరుగుతున్నాయి, ఇది ఫ్యాక్ట్. అది కానీ ఎప్పుడైతే ఆవిడ హౌస్లోంచి వెళ్ళిపోతుందో బిగ్ బాస్ వాళ్ళకి కూడా తెలుసు టీఆర్పీ పోద్ది అని. సో ఏదో ఒక టెస్ట్ పెట్టి ఆమెని లోపల పంపిద్దాం అనేదే క్లారిటీ. సో అలా పంపుతారా లేదా అనేది కూడా మ్యాక్సిమం పంపుతారని అందరికీ తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే చాలా సీజన్స్లో, లాస్ట్ సీజన్ అవ్వచ్చు, అన్ని సీజన్స్లో మనం చూసాం జరుగుద్ది అని తెలుసు. కానీ ఇక్కడ సాక్రిఫైస్ అని పెట్టినప్పుడు వీళ్ళందరూ చేసిన సాక్రిఫైజులకి తనకేదో లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ టీమప్ అయిపోయి మిగతా వాళ్ళతో గ్రూపిజం, వీళ్ళంతా గ్రూప్ కింద ఏర్పడి ఎవరైతే సాక్రిఫైస్ చేశారో మిగతా వాళ్ళందరినీ ఆడుకుంటారేమో అనే ఒక ప్లాన్ అనిపించింది నాకు. కానీ నిన్న ఒక ఎపిసోడ్ తనుజతో గొడవ జరగడం చూసిన తర్వాత ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు అని అర్థమైపోయింది. ఈ వీక్ పసలేదు ఎపిసోడ్స్లో, అంత పస అనిపించలా. ఒక రకంగా చెప్పాలంటే గొడవలు లేవు, గందరగోళం లేదు, సరైన ఆర్గ్యుమెంట్స్ లేవు. అంటే ఒక సిచ్యువేషన్కి తగ్గ ఆర్గ్యుమెంట్స్ అనేవి అనిపించలే. బిగ్ బాస్లో ఉండే ఊపు లేదు. సో ఈ వీక్ చూద్దాం, అంటే ప్రెజెంట్ వీక్ చూద్దాం ఏం జరుగుద్దో. నెక్స్ట్ వచ్చే సాటర్డే ఎపిసోడ్ ఆర్ సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రివ్యూతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.